ఛానల్ ఐడియా ఆఫ్ ప్లేస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మా చిన్నుకి 3 కత్తులు ముడుపు కడుతున్నాం అనమాట. సో దానికోసం మేము మినీ తిరుపతికి వెళ్తున్నాం. మినీ తిరుపతి ఏంటో అనుకుంటున్నారా? ఆ గుడి స్పెషాలిటీ ఏంటో నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నేను రెడీ అయిపోవాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది. చున్నును కూడా రెడీ చేయాలి. ఓకే, నేను మీకు డైరెక్ట్గా ఆ గుడి దగ్గరే కలుస్తాను. బాయ్ బాయ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వచ్చేసామండి మనము జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ మినీ తిరుపతి అనే చెప్పాలి. చూసారా ఎంత అందంగా ఉందో. కొండ మీద కట్టారనమాట. మనకి అపోలో హాస్పిటల్స్ లోపల నుంచి కూడా రావచ్చు. దీనికి దారి ఉందన్నమాట. ఇట్లా పైకి వచ్చాక వ్యూ ఇలా కనిపిస్తూ ఉంది. సో చూసారా ఇంత హైట్లో ఉందన్నమాట గుడి అనేది. ఇది మన గుడి ఎంట్రన్స్, మెయిన్ ద్వారం. అది నాకైతే చాలా నచ్చింది నిజంగా. అసలు అంటే గుడి అంతా కొంచెం స్ట్రక్చరల్గా కానీ లోపల విగ్రహం అయితే మాత్రం కంప్లీట్గా మనకి తిరుపతిలో ఎట్లా ఉంటుందో అట్లే ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. చున్ను చూసారా? చున్నుకి యాక్చువల్లీ 3 కత్తెరలు చేయడం కోసం తీసుకొచ్చాం అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే కళ్యాణ కట్ట లేదని తెలిసింది. సో మేమే కట్ చేసేసుకొని ముడుపు కట్టేసుకున్నాము. చూసారు కదా, గుడి లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ ఇలా ధ్వజస్తంభము అలాగే మండపం అంతా ఉందన్నమాట. యాక్చువల్లీ టైమింగ్స్ అయితే 5 to 2 o'clock అండ్ 4 to నైట్ 9 అనుకుంటా అండి. కాకపోతే 12 o'clockకి మనకి భోగం పెడతారు. అప్పుడైతే క్లోజ్ చేస్తారు కదా డోర్స్. మేము లక్కీగా జస్ట్ 11:45కి రీచ్ అయ్యాం అనమాట. అందుకనే నేను వ్లాగ్ కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. హడావిడిలో ఉన్నాం అనమాట, మళ్ళీ క్లోజ్ చేసేస్తారని. అమ్మయ్య, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి వ్యూ అనేది చూపిస్తాను, లోపల గుడి అది ఎట్లా ఉందని. నాకైతే చాలా నచ్చిందండి. చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అసలు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఇంత స్పేస్లో కన్స్ట్రక్ట్ చేశారంటే నిజంగా గొప్పనే చెప్పుకోవాలి. గర్భగుడిలోకి ఫోటో తీసుకోవడానికి ఎలా చేయరు కదండి, బట్ విగ్రహం అయితే సేమ్ తిరుపతిలో లాగే ఉందన్నమాట. ఇప్పుడైతే భోగం పెడుతున్నారు చూసారా, అది వాయిస్తున్నారు మంగళ వాయిద్యాలు. అందుకనే ఇంకా ఈ చుట్టుపక్కలంతా ప్రసాదం ప్రిపేర్ చేసే రూమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ప్రసాదం కౌంటర్ అనమాట. ఉచితంగా ప్రసాదం ఇస్తారు. అలాగే దానికి దగ్గరలోనే హ్యాండ్ వాష్ అవన్నీ పెట్టారండి. ఇప్పుడు గుడి నుంచి బయటకు వస్తున్నాము, అంటే మెయిన్ గుడి నుంచి అనమాట. సో ఆ ఆవరణలోనే ఒక 2-3 గుడులు ఉన్నాయి అన్నమాట. చూసారా, గ్రీనరీ అంతా కూడా బాగుంది అండ్ కొండ మీద కట్టడం వల్ల వ్యూ అనేది చాలా అందంగా ఉంది. ఇలా మనం కొంచెం ముందుకేస్తే ఇక్కడ ఒక ఆలయం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది నాకు తెలిసి రామాలయం అనుకుంటా. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనకి వినాయకుడి గుడి ఉందండి. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది వినాయకుడి గుడి. చున్నును అక్కడికే తీసుకెళ్ళి కూర్చోబెట్టాం అనమాట కాసేపు. ఎందుకంటే గుడిలో అంత ఎక్కువ మంది రష్ ఉన్నారు. సో అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాసేపు. ఒకప్పుడు బిర్లా మందిర్ ఎంత ఫేమస్ అయిందో ఫ్యూచర్లో ఈ గుడి కూడా అంతే ఫేమస్ అవ్వచ్చేమో. మేబీ ఇట్స్ లైక్ మినీ తిరుపతి అని చెప్పాను కదా. ఈ లైట్స్ చూసారా, సింబాలిక్గా శంకు చక్రాలు అండ్ నామాలు ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. ఈ కిందన కూడా ఒక గుడి ఉందండి. చుట్టూతా మనకి గుడి చుట్టూ ఇట్లా గ్రీనరీ వేశారు. అలాగే పుష్కర్ని కూడా పెడుతున్నారనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. వాటర్ అంతా వాళ్ళు వాటరింగ్ చేస్తున్నారు. రీసెంట్గా కట్టినట్టున్నారనమాట అది. సో ఆ పక్కన కొంచెం చిన్న లాన్ లాగా పెట్టారనమాట వచ్చే వాళ్ళు కూర్చోవడానికి. ఇది కూడా చాలా బాగుందన్నమాట, నీట్గా ఉంది. కొత్తది కాబట్టి ఇంకా మంచిగా నీట్గానే ఉంటుంది కదా. తర్వాత కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారో లేదో చూడాలి మరి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఉత్తర ద్వారం అనమాట. జనరల్గా వైష్ణవ ఆలయంలో ఎక్కడైనా సరే ఉంటుంది కదా మనకి ముక్కోటి ఏకాదశి రోజు అది దాన్ని ఓపెన్ చేస్తారు. ఈ గుడిలో కూడా సేమ్ తిరుపతిలో లాగే బ్రహ్మోత్సవాలు కానీ అలాగే సేవలు మనకి పొద్దున్నే సుప్రభాత సేవ, తోమాల సేవ, అలంకార సేవ, అలాగే సహస్రనామార్చన అన్నీ ఉన్నాయండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి తిరుపతిలో ఎట్లా ఉన్నాయో అవే సేవలు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట టైంకి దర్శనం అయిపోవడం. లేదంటే చున్నుతో కొంచెం కష్టం కదా, 2 నుంచి 4 వరకు వెయిట్ చేయాలి ఇన్ టైంలో రాలేకపోయామంటే. సో అందుకని నేను ముందు షూట్ చేయలేకపోయాను అనమాట ఎగ్జాక్ట్ వే ఎటు నుంచి వచ్చామో అన్నది. ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను ఈ గుడి ఎంత హైట్లో ఉంది అన్నది. కార్ పార్కింగ్ కూడా బాగానే స్పేషియస్గానే ఇచ్చారు. చూసారు కదా, ఇదే అనమాట. నాకు తెలిసి ఆ పైన కూడా ఏమైనా రూమ్స్ ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఏమో మరి తెలీదు.
ఇది అనమాట అవుట్ గేట్. ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు డిఫరెంట్ ఉన్నాయి. సో చూసారా, ఇది హైట్ నుంచి అలా కిందకి వెళ్ళాలన్నమాట. కావాలంటే మీరు స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు, స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇదిగో చూసారా, ఇదే అనమాట స్టెప్స్ దారి. సో స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము కంప్లీట్గా అవుట్ అయిపోతున్నాము. సో బయట కూడా ఇట్లా ఆర్చ్ పెట్టారు. మనకి ఇన్ గేట్కి అవుట్ గేట్కి సేమ్ ఆర్చే ఉందన్నమాట. అమ్మయ్య, కంప్లీట్గా దర్శనం అయితే అయిపోయింది. అలాగే మన చున్నుకి 3 కత్తర్లు ముడుపు కూడా కట్టేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో, అందుకే షూట్ చేయాలనిపించింది. సో ఇంటికి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. ఇంటికి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఏమో మా కొత్త ఇంటికి వెళ్ళాలి. అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, సో వాటి అప్డేట్స్ ఇస్తాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఆకలి వేస్తుంది చాలా, అసలు వెళ్ళాక తినాలి. ఈ ఫ్లైఓవర్ చూస్తేనే అసలు భయం వేస్తుంది అనమాట. మీలో చాలామంది గుర్తుండే ఉండొచ్చు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ అనమాట. అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, ఈ ఫ్లైఓవర్ పై నుంచి కార్ పడిపోయింది అనమాట డైరెక్ట్గా. సో అప్పుడు దీన్ని సైడ్స్ కొంచెం హైట్ పెంచారు సేఫ్టీ పర్పస్. బట్ ఒక అడ్వైజ్ అండి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ అట్లాంటివి ఏవి పెట్టుకోకండి. బికాస్ ఏ నిమిషం ఎలాంటిదో మనకు తెలియదు. తప్పు ఎవరి వైపైనా ఉండొచ్చు, బట్ నష్టపోయేదైతే 2 కుటుంబాలు, అలాగే వాళ్ళ మీద ఆధారపడిన జీవితాలు అన్నీ నష్టపోతామండి. సో అందుకని చెప్పి కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ జస్ట్ అన్ అడ్వైజ్ అంతే. యాక్చువల్లీ ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, అందుకే ఇది జస్ట్ లాంగ్ డ్రైవ్ లాగా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 1 to 2 మనకి పెద్ద ట్రాఫిక్ ఉండదు కదా. ఇప్పుడు మనకి వచ్చేది దుర్గమ్మ చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ అండి. కొత్తగా యాడ్ అయిన స్పెషల్ అట్రాక్షన్ అనమాట హైదరాబాద్కి ఇది. యాక్చువల్లీ నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది, బట్ నైట్ టైం అంటే కష్టం లేండి రావటం. అందుకని చూపిద్దాం మార్నింగ్ ఎట్లా ఉంటుందని చూపించాను. నేను కూడా నైట్ టైం ఒకసారి వచ్చానమాట. ఎందుకంటే ఇది కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఎప్పుడో ఓపెన్ అయింది, అప్పటికి నేను కన్సీవ్ అయి ఉన్నాను. సో అందుకని చెప్పి నేను బయట ఎక్కడ తిరగలేదు. ఇదనమాట ఆ బ్రిడ్జ్. ఈ పార్ట్ ఆఫ్ ద బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బికాజ్ నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది, ఆకలి వేస్తుంది. సో ఇంటికి వెళ్ళాక తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ మీ ముందుకు వస్తాను, మా కొత్త ఇంటి విశేషాలు చూపించేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లేస్. ఈ రోజు అయితే మేము మా కొత్త ఇంటికి వెళ్తున్నాము. స్ట్రక్చరల్ చేంజెస్ ఆల్మోస్ట్ అయిపోయి, సో అందుకని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మేము ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టి, బిలీవ్ మీ నాకు అస్సలు చున్నుతో కుదరట్లేదు. సో అందుకని పెట్టట్లేదు అనమాట. కొత్త ఇంటి కోసం అప్డేట్స్ ఇద్దాము అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఎట్లాగో వెళ్తున్నాం కదా, మేము ఏ చేంజెస్ చేసాము ఇంట్లో, ఎట్లా దాని రూపు మొత్తం మార్చేసాం చాలా వరకు. సో అది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ అయ్యాక ఇక్కడ ఈ కిచెన్ వాల్ ఉంది కదా, కిచెన్కి హాల్లో ఈ వాల్ని మేము బ్రేక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఓనర్స్ది ఫ్లాట్, ఇంకా ఆఫీస్ అనమాట. మీకు చూపించడం గురించి చూపిస్తున్నాను. పైన మాది చేంజెస్ ఏం జరిగాయి అది కూడా చూపిస్తా. సో బాల్కనీ ఇట్లా వచ్చింది, ఆల్మోస్ట్ 8 feet వచ్చింది బాల్కనీ మాకు. సో ఇంత బాల్కనీ మాకు వేస్ట్ అనుకున్నాము. సో అందుకని ఒక 4 feet ఈ వాల్ని మూవ్ చేయించాం అనమాట. అండ్ చూస్తే కిచెన్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇది యూటిలిటీ అన్నమాట. డోర్ పక్కన ఇంకా ఉందన్నమాట. సో ఇది యూటిలిటీ. ఇప్పుడు ఇది ఇక్కడ మాకు 8 feet బాల్కనీ అటు సైడ్ వచ్చింది, దాన్ని మేము 4 feet తగ్గించుకొని ఈ వాల్ని మేము ఎక్స్టెండ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ బెడ్రూమ్ వాష్రూమ్ వస్తుంది, సో దాన్ని అటు పుష్ చేసాం అనమాట. ఆ ఫ్లాట్ చూపించాను కదా, ఇప్పుడు మా ఫ్లాట్ చూపిస్తాను. ఇది మా ఫ్లాట్ ఎంట్రన్స్. ఆల్రెడీ గృహప్రవేశం వీడియోలో చూసే ఉంటారు కదా, బట్ సరిగ్గా గుర్తుండకపోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ వాల్ మేము బ్రేక్ చేయించాం అనమాట, అంటే ఓపెన్ కిచెన్ వచ్చేటట్టు. సో కిచెన్ చూసారా ఎంత స్పేషియస్గా వస్తుంది కదా. ఎందుకంటే మేము ఇక్కడ బాత్రూమ్ ఉండేది, బెడ్రూమ్ ఉందన్నమాట, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ని, దాన్ని అటు పుష్ చేసాం అనమాట. చూపిస్తాం మీకు. ఇదంతా మేము వుడ్ వర్క్ చేయించుకుంటాము. అండ్
యూటిలిటీ ఇట్లా చిన్నగా అనమాట, జస్ట్ వాషింగ్ మెషిన్ అండ్ యూటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ మాత్రం పెట్టుకునేలాగా ఉంచుకున్నాం అనమాట. నాయిసీగా ఉంది, ఇగ్నోర్ ద సౌండ్స్ అండి, ఎందుకంటే కొత్త ఇల్లు కదా ఎక్కువ వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మేము బెడ్రూమ్ అనేది సైజ్ తగ్గకుండా వాష్రూమ్ సైజ్ కొంచెం తగ్గించి యూటిలిటీ సైజ్ కొంచెం తగ్గించుకొని మేము వాష్రూమ్ అనేది పుష్ చేసి కిచెన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం అనమాట. బికాజ్ అట్ లాస్ట్ అమ్మాయిలకి నచ్చినది లేదా అంటే అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి ఇష్టమైనది అవ్వచ్చు, కొంతమందికి కష్టమైనది కావచ్చు. కిచెన్ అనేది చాలా ఇంట్రెస్ట్ పెట్టేది. నాకైతే నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అయ్యంటే మీకు అర్థమై ఉంటుంది, కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో కిచెన్ అనేది మంచిగా స్పేషియస్గా ఆర్గనైజ్డ్గా ఉండాలని ఫస్ట్ నుంచి అనుకున్నాను అనమాట. సో మా హబ్బీ కూడా దానికి సపోర్ట్ చేశారు. మంచిగా దాన్ని డిజైన్ చేయించుకున్నామని చెప్పి మేము కొంచెం ఎక్స్ట్రా మనీ అయినా సరే దాన్ని ఇచ్చేసుకున్నాం. ఇది ఎందుకంటే సింగిల్ టవర్ అవ్వడం మేము ఇట్లా మోడిఫికేషన్స్ చేసుకోవడానికి మాకు కుదిరింది. కాకపోతే మేము రెడీ టు ఆక్యుపై తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఎక్స్ట్రా మనీ పడింది. కానీ ఒకవేళ స్టార్టింగ్లో ఉన్నప్పుడే తీసుకొని ఉంటే ఇంత బర్డెన్ అయ్యేది కాదు. నౌ ఆల్సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బర్డెన్, ఎందుకంటే ఫైనల్గా మనం ఫస్ట్ హౌస్ అనేది ఎప్పుడు మనకి స్పెషల్గానే ఉంటుంది. ఆ ఇంట్లోకి వచ్చాక తర్వాత ఇంకా ఎన్ని కొనుక్కున్నా అది వేరు, కానీ ఫస్ట్ అనేది ఎప్పుడు స్పెషలే కదా. సో అందుకని మనకి మనసుకు నచ్చినట్టు మంచిగా డిజైన్ చేసుకుంటే ఇంకా రిఫ్రెషింగ్గా ఇదిగా ఉంటుంది కదా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మేము ఏమాత్రం సైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాష్రూమ్ అండ్ యూటిలిటీ అనేది తగ్గించుకున్నాం అనమాట. నేను చెప్పాను కదా 4 feet ఎక్స్టెండ్ చేసుకున్నాము, ఈ వాల్ని ఎక్స్టెండ్ చేసుకుని బాల్కనీ అనేది చిన్నగా వచ్చింది, అంటే జస్ట్ 4 feet బాల్కనీ వచ్చింది. కాకపోతే మనకి హాల్ అని చెప్పి నేను హాల్ స్పేస్ అనేది పెంచుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మాకు డైనింగ్ కూడా వస్తుంది. ఈ కిచెన్ అందుకే ఓపెన్ చేయించాము, పక్కనే డైనింగ్ వచ్చేలాగా పార్టీషన్ పెట్టి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ బాల్కనీ యాక్చువల్లీ 8 feet బాల్కనీ, చాలామంది బాల్కనీకే ఈ మధ్యకాలంలో ఇంప్రెస్ అవుతున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ గార్డెనింగ్ పర్సన్ అనమాట. గార్డెనింగ్ నాకు మరీ అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. జస్ట్ మనకి కుకింగ్కి సరిపోయేటట్టు కొత్తిమీర, మేతి అండ్ మింట్, అలాగే మనకి మైక్రో గ్రీన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మాత్రమే నేను ఇచ్చేసుకుంటాను ఇంటి దగ్గర కల్టివేట్ చేసుకునే టైప్. సో అందుకని నేను అంత స్పేస్ బాల్కనీకి వద్దులే, కొంచెం హౌస్ లోపల కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పి సో అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ప్రెజెంట్ అయితే కంప్లీట్గా స్ట్రక్చరల్ చేంజెస్ కంప్లీట్ అయిపోయాయి మాకు. ప్లంబింగ్ వర్క్ అండ్ ఎలక్ట్రీషియన్ అది వచ్చాక పైన ఇంటీరియర్ అంటున్నానంటే ఫాల్ సీలింగ్ చేయించడానికి అయితే రేపటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ ఆల్రెడీ డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసేసాము. సో అదే రీజన్ అనమాట, ఒకసారి ఆ పర్సన్తో మాట్లాడి కొంచెం చెక్ చేసుకుందామని వచ్చామన్నమాట. ఈ హౌస్ నుంచి చేంజెస్ గురించి అంతా చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ట్రస్ట్ మీ, నాకు అస్సలు టైం కుదరట్లేదండి చున్నుతో. మీకు అనిపించవచ్చు చిన్నపిల్లలతో ఏమి అంత ఇదేముందిలే అన్నట్టు, కాకపోతే మా చున్ను అంత డిఫరెంట్ అండి. వాడు అస్సలు నిద్రపోడు, మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుందన్నమాట. వాడు నిద్రపోడు. అండ్ జగ్గు అయితే ఇక్కడ ఈ హౌస్ అంత అవుతుంది కదా పని, సో అక్కడికి వచ్చేస్తున్నాడు. సో నేను వంట చేసుకొని వాడికి తినిపించి అన్నీ చేసేటప్పటికే టైం అంతా అయిపోతుంది. వాడిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో అందుకని నాకు కుదరట్లేదు. బట్ చూస్తాను, ట్రై చేస్తాను. ఇట్లా అట్లీస్ట్ మా ఇంటికి సంబంధించిన వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్న రోజు ఎప్పుడు చున్నుని తీసుకొచ్చినా నైట్ చీకటి పడిపోతుంది. ఈరోజు అయితే బాగా లైటింగ్ ఉంది కదా, ఇంకా వాడు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు, ఏంటి ఎవరిల్లు ఇది కొత్తగా ఉంది అన్నట్టు. చున్ను హాయ్ చెప్పు, నమస్తే చెప్తావా? నమస్తే, వావ్ హాయ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఇది సింగిల్ టవర్ కాబట్టి మాకు చేంజెస్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడైనా సరే అండ్ ఇప్పుడైనా సరే లేదా ముందైనా సరే, అదే గేటెడ్లో తీసుకునే వాళ్ళకైతే వాళ్ళకి స్టే ఉండటానికి ఒప్పుకోవట్లేదు ఇంటీరియర్ వాళ్ళు కానీ ఎవరు కానీ. బిఫోర్ 6 అనేది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఒక ప్రాబ్లము. ఇప్పుడు మేము ఇంటీరియర్ ఇప్పుడు మేము ప్లాన్ చేసినా సరే సో వాళ్ళు స్టే ఉండి చేసేయచ్చు కాబట్టి త్వరగానే అయిపోతుందని మేము అనుకుంటున్నాము. సో స్ట్రక్చరల్ చేంజెస్ కూడా గేటెడ్ వాళ్ళు అయితే ఒప్పుకోవట్లేదండి. కంప్లీట్గా మనకి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయ్యాక అప్పుడు మీకు నచ్చితే చేసుకోవచ్చు, కానీ విత్ ఇన్ ద ప్రాసెస్ అయితే చేయడానికి అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో అది ఒక బ్యాక్డ్రాప్ అన్నమాట. సో అది విశేషాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.